సొమ్మొకల్ది సోకొకల్ది అంటారు చూడుర్రి. హగో మిస్ వరల్డ్ ముచ్చట అట్లనే ఉన్నదంటుర్రు. ఖర్చు తెలంగాణ సర్కార్ది, సోకులు వాళ్ళే ఉన్నట్టున్నది. మిస్ వరల్డ్ పోటీల కోసం సిటీని ముస్తాబు చేసేందుకే మస్తు పైసలు వారబోస్తుండ్రు. వాళ్ళు తిండి తినక తిప్పుకొచ్చి ఫోటోలు దించనీకే కోట్ల రూపాయలు ఎగేస్తుండ్రు. పోటీలు ఏమిట్లకు ఏం పెట్టకముందే ఖజానాకు 500 కోట్ల శీద్రం పడ్డదని సెక్రటేరియట్ దిక్కు గుసగుసలు వినబడుతున్నాయి. ఆవాలంటే నాకు తెలియదా, పనసకాయంత పెద్దగుంటాయని బడాయి కొట్టిండట వెనకటెవలో పెద్ద మనిషి. హగో అందాల పోటీలు పెడుతున్న దాని మీద తెలంగాణ సర్కారు ముచ్చట గట్లనే ఉన్నది. తెలిసి తెలవని తనమంతా బయట పెట్టుకుంటున్నది. 10 తారీఖు సంధి తెలంగాణలో అందాల పోటీలు పెడుతుర్రు. దీనికోసం ఏం తక్కువ 700 కోట్లు జమ చేసుకోవాలని మిస్ వార్డు సంస్థ ప్లాన్ వేస్తున్నది. దునియా మీదున్న పెద్ద పెద్ద కంపెనీలు ఇచ్చే స్పాన్సర్షిప్ ఒప్పందాలతోటి సంస్థకు 4 నుంచి 500 కోట్ల ఆమ్దాన్ వస్తదని అంచనా. అయితే ఈ పోటీలకయ్యే ఖర్చంతా రాష్ట్ర సర్కారే పెట్టుకుంటదని మనోళ్లు మాటిచ్చిండ్రు. కానీ వచ్చే ఆమ్దానిలా రూపాయికి 95 పైసలు మిస్ వార్డు సంస్థకే పోయేటట్టు ఒప్పందాలు చేసుకుంటాని అంటుర్రు తెలిసినోళ్లు. ఇప్పటికే మిస్ వార్డు పోటీల కోసం 100 కోట్లు ఖర్చు పెడుతుంది మన సర్కారు. అదిగాక వాళ్ళు అస్తుర్రని సిటీని ముస్తాబు చేసేందుకు కూడా ఖజానాకు శీద్రం పడ్డట్టే. అయితే ఖర్చులన్నీ స్పాన్సర్షిప్ నుంచి వచ్చే ఆమ్దాని తోటి ఎల్లదీస్తుంటామని సర్కార్ చెప్తుంది గాని అంత సీన్ లేదంటుర్రట ఆఫీసర్లు. మిస్ వార్డు ప్రోగ్రామ్ ను 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తుర్రు. ఆ లైవ్ టెలికాస్ట్ స్ట్రీమింగ్ రైట్స్ ను బాగానే టీవీలకు అమ్ముకునే వరకు అట్లా కూడా మిస్ వార్డు సంస్థకు బాగానే ఆమ్దాన్ వచ్చింది. ఇక టికెట్లు అమ్ముకున్నందుకు అది ఇంత పైకం వస్తుంది. కానీ వచ్చిన రూపాయి అంతా ఆ సంస్థకే పోతుంది. గాని సర్కార్కి ఏం మిగులుతుందో సర్కారు బయటకు చెప్తలేరని అంటుర్రు ఇవన్నీ ఎరికేనోళ్ళు. మిస్ వార్డుల రూల్స్ ఏందో తెలియకుండా ఆగమాగం పోయి ఒప్పందాలు చేసుకునే వరకు తెలిసి తెలవని తనం బయట పెట్టుకుంటారని ముక్కిరుస్తుండ్రు. ఏవైనా కూడా తెలంగాణ బ్రాండ్ దెబ్బ తినకుండా చేస్తే అదే 10,000. మరి చూడాలే ఏమైతుందో.